హాయ్ ఫ్రెండ్స్, ఓం నమో నమ శివాయ. లోక కళ్యాణం కోసం హాహాహలాన్ని గొంతులో నిలుపుకున్న నీలాకంఠుడికి, లయకారుడైన ఆ పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన రోజే ఈ మహాశివరాత్రి. అసలు ఈ పండగ ఎందుకు జరుపుకుంటారు? ఆ రాత్రి నిద్రపోకుండా చేసే జాగారం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఏంటి? పురాణాలు చెప్తున్న కథ ఏమిటి? ఈ వీడియోలో మనం పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ఒకసారి బ్రహ్మదేవుడు మరియు విష్ణుమూర్తుల మధ్య ఎవరు గొప్ప అనే వివాదం మొదలైంది. వారి అహాన్ని తగ్గించడానికి పరమశివుడు ఒక అనంతమైన జ్యోతిర్లింగంగా రూపంలో వారి మధ్య ప్రత్యక్షమవుతాడు. ఆ లింగం మొదలను చివరను కనుగొనమని శివుడు కోరాడు. విష్ణువు వరాహ రూపంలో భూమిలోకి, బ్రహ్మ హంస రూపంలో ఆకాశంలోకి వెళ్తారు. కానీ ఆది అంతాలు ఎవరికి దొరకవు. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి అంతా సమానమేనని చెప్తాడు. అలా ప్రత్యక్షమైన రోజే ఈ మహాశివరాత్రిగా జరుపుకుంటారు. మూడవది, దేవతలు మరియు అసురులు అమృతం కోసం సముద్రాన్ని చిలికినప్పుడు పుట్టిన భయంకరమైన ఆహారం అంటే విషం నుండి ఈ లోకాన్ని రక్షించడానికి శివుడు ఆ విషాన్ని మింగి తన కంఠంలో బంధిస్తాడు. విషం కంఠంలో ఉండగా కంఠమంతా నీలం రంగులో మారిపోతుంది. అందుకే నీలకంఠుడు అని కూడా అంటారు. అప్పుడు ఆ వేడిని తగ్గించడానికి దేవతలందరూ రాత్రంతా శివుడికి అభిషేకాలు చేస్తూ ఆయన్ను మేల్కొనిచ్చేలా ఉంచారు. అదే మనం చేసే జాగారం. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి ఫ్రెండ్స్.